నామం తరువాత పదిరాణి బాబు బాబు బాబులే చెప్పండమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? గుడికెళ్ళాలి. ఏ గుడికి? అమీర్పేటలో అమ్మవారి గుడికి. అవునా, ఎక్కడమ్మా? రా రాణి రా. త్వరగా పోనీ బాబు, త్వరగా పోనీవయ్యా. ఏమైంది? ఉండండమ్మా, చూస్తున్నాను. బాబు త్వరగా పోనివ్వండి. ఉండమ్మా, చూస్తున్నాను. ఏమైంది? చూస్తున్నా కదమ్మా. రాణి బాబు అయిందా? అయిపోయిందమ్మా. త్వరగా పోనివ్వండి. అర్చనా, అర్చనా, అమ్మా అమ్మా. ఏంట్రా అప్పుడే వచ్చేసావు? తెల్లారాక వస్తానన్నావుగా. పని అయిపోయిందని వచ్చేసానమ్మా. తలుపులు తీసున్నాయేంటి? ఏంట్రా తలుపులు తీసుండడం ఏంటి? అర్చన కూడా గదిలో లేదు. బాత్రూమ్ కెళ్ళిందేమో లేరా? బాత్రూమ్ తలుపు కూడా తెరిచే ఉందమ్మా. అదేంట్రా, రాణేమన్న గది తలుపులు కూడా తీసే ఉన్నాయి. రాణి రాణి రాణి, గోపి గోపి గోపి. ఏంటమ్మా, ఏమైంది? అల్మరాలో ఉన్న పట్టు చీర కనపట్టలేదురా. రాత్రి రాణి కట్టుకున్న బట్టలు కూడా ఇడిచేస్తున్నాయిరా. రాణి అర్చన కలిసి ఎక్కడికన్నా వెళ్ళుంటారేమోరా. భాగ్యం,
పొద్దు పొద్దునే నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు. ధనుర్మాసం కదా, ఏదైనా గుడికెళ్ళారేమో. లేదయ్యా, నా మనసులో కీడు శంకిస్తుంది. రాత్రి రాణి గదికి అర్చన రావడం పోవడం చాలా సార్లు చూశాను. ఇవాళ పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు కదా, ఆ హడావిడేమో అనుకున్నాను. నాకిప్పుడు అనిపిస్తుంది వీళ్ళిద్దరు కలిసి ఏదో పథకం వేసుంటారు. రాత్రి అచ్చన్ నాకు ఫోన్ చేసి రాణి ఆకాష్ కోసం ఏడుస్తోందని చెప్పింది. కొంప తీసి వాళ్ళిద్దరేం పెళ్లి ప్రయత్నాలు చేయట్లేదుగా? ఆ, ఒరేయ్, ఏంట్రా అలా అంటున్నావు? ఆ మాట నా గుండెల్లో రాయి పడ్డట్టుగా ఉంది. తెల్లారితే పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు. ఏదైనా జరిగితే రేపు వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలరా? అమ్మా, నువ్వు ఆవేశపడద్దు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముందు నన్ను వెళ్ళి వెతకని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా?